హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బిందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు విశేషాలు ఏమి అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో ఈరోజు నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతా ఉంది. ఇది ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రులు. ఈరోజు నేను ఎలా పూజ చేస్తాను అనేది అన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. సో ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడైతే నేను రెడీ అయ్యి పూలు తీసుకురావాలి. సో వెళ్ళిపోదాం. సో నేనైతే ఇప్పుడు ఏమీ రెడీ అవుతలేదు, జస్ట్ ఒక బొట్టు పెట్టుకొని లిప్ కేర్ వేసుకొని వెళ్ళిపోదాము. అని ఇంకొచ్చి రెడీ అవుతాం. ఇది వచ్చేసి అర్త్రిదం వాళ్ళది చీక్ అండ్ లిప్ టింట్. నాకు చాలా ఫేవరెట్ ఇది. చూసారా ఎంత బాగుందో? కొంచెం చీక్స్కి నేను అసలు ఎలాంటి మేకప్ వేయలేదు, జస్ట్ ఒక లిప్ టింట్ అండ్ ఒక బింది పెట్టాను అంతే. కానీ నా ఫేస్ చూసారా అసలు ఎంత క్లియర్గా ఉంది. నేను ఎప్పుడైతే నా స్కిన్ కేర్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా స్కిన్లో చాలా డిఫరెన్స్ అయితే వస్తూ ఉంది. సో ఇంకా ముందరికి నేను ఏదైనా ప్రోడక్ట్ చేంజ్ చేస్తే అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఇంకా అంతేనండి. సో ఇంకా మనము ఇప్పుడు పూజకి పూలు కావాల్సింది అసలు ఏమేమి కావాలి అన్నీ తీసుకొని అయితే వచ్చేస్తాం. ఓకేనా? రండి రండి. ఇప్పుడు మనము పూలకైతే వెళ్తున్నామండి. సో ఇదైతే మా ఇంటి పక్కలోనే ఉంటుంది షాప్. అంటే కొంచెం దూరం నడవాలి. ఎప్పుడు మా ఆయన తీసుకువచ్చేసేవాడు. ఈరోజు ఇంకా నేనే వెళ్తున్నాను. సో మనం షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఎత్తి పెడతా ఉండ్రి. సో చూసారా నేను ఎన్ని పూలు తీసుకున్నాను. సో ఇంక వెళ్ళిపోదాం ఇంటికి. సో ఇప్పుడు నేను పూలు అన్నీ తీసుకువచ్చేసాను, ఏమేమి కావాలో పూజకి. సో ఇప్పుడు నేను వెళ్ళి రెడీ అయ్యి అయితే వచ్చేస్తాను. సో నేనైతే ఎల్లో కలర్ శారీతో రెడీ అయ్యి వచ్చేసాను. ఎవ్రీడే ఒక్కొక్క కలర్ శారీ కట్టుకోవాలి. సో ఈరోజు ఫస్ట్ డే వచ్చేసి ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకోవాలండి. సో మనం అయితే ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తాం. అండ్ మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, నెక్స్ట్ డే అంటే మీరు ఆ రోజు వీడియో వేస్తారు కాబట్టి మాకు నెక్స్ట్ డే ఏ శారీ కట్టుకోవాలో తెలియదు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో నేను లాస్ట్లో నెక్స్ట్ డే ఏ శారీ కట్టుకోవాలి అనేది కూడా చెప్పింటా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇక్కడ నేను ప్రసాదానికైతే పెరుగన్నం ఎత్తుకున్నా. అండ్ ఇప్పుడు మనము పూజ అయితే స్టార్ట్ చేసేస్తామండి. మనం ఫస్ట్ నీట్గా పూలన్నీ అరేంజ్ చేసేసుకుందామండి. నాకు పూలతో డెకరేట్ చేసేదంటే చాలా ఇష్టము. ఎన్ని పూలు ఉంటే అన్నీ వేసేస్తాను దేవునికి. సో ఇప్పుడు మనం నీట్గా అరేంజ్ చేసేసుకుందాము. మీ అందరికీ ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఈరోజు ఎందుకు ఎల్లో కలర్ శారీలో ఉండాలి అనేసి. శారీ అని కాదు, డ్రెస్ అయినా ఓకే అంటే మీకు కన్వీనియంట్గా. అండ్ ఎందుకు అంటే ఈరోజు అమ్మవారు ఎల్లో కలర్లో దర్శనం ఇస్తారండి. పుత్రి అవతారంలో అయితే ఈరోజు దర్శనం ఇస్తారండి అమ్మవారు. సో అందుకనేసి మనము ఎల్లో కలర్ శారీ కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. సో ఇంకా మనము పూజలో స్టార్ట్ చేసేస్తామా. నవరాత్రుల పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మన ఇంట్లో చూస్తూ ఉంటారా ఎంత బాగా వచ్చిందో పండుగ అయితే. సో మీరు నెక్స్ట్ డే ఏ కలర్ శారీ కట్టుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. నెక్స్ట్ డే అయితే సెకండ్ డే అయితే గ్రీన్ కలర్ శారీ కట్టుకోవాలండి. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.